వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ప్రెస్టేషన్లో కేసినేని నాని 3 నెలలు పెన్షన్లు రావంటూ బెదిరింపులు. తెలుగుదేశంతో కేసినేని నాని పొలిటికల్ జర్నీ బ్రేక్ అయిన క్షణం నుంచి ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నారు. వరుసగా 2 సార్లు ఎంపీ కావడానికి కారణమైన తెలుగుదేశం పార్టీని అహంభావంతో వీడి వైసీపీ గూటికి చేరిన కేసినేని నానికి ఇప్పుడు భవిష్యత్ గందరగోళంగా కనిపిస్తోంది. పార్టీని వీడి విజయవాడ ఎంపీగా వైసీపీ తరపున పోటీ చేయడానికి టికెట్ సంపాదించుకున్నా గెలిచే అవకాశాలు ఇసుమంతైనా కనిపించకపోవడంతో ప్రెస్టేషన్ పీక్స్కు చేరింది. దాంతో ఈసీ ఆదేశాలకు సైతం వక్ర భాష్యాలు చెబుతూ జనాలను బెదిరించడానికి కూడా వెనుకట్టడం లేదు. విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో తెలుగుదేశంను కాదని విజయం సాధించడం సాధ్యం కాదన్న విషయం రోజురోజుకు విస్పష్టంగా అర్థమవుతుండడంతో ఆయనలో నిరాశ నిస్పృహలు నెలకొన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు ఆయన మాటలను ఓటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాల్సిందేనంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై నాని చేసిన వ్యాఖ్యలకు ఆయన నమ్ముకుని వచ్చిన వైసీపీ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వచ్చే 3 నెలల వరకు వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు రావని, వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేసినేని నాని హెచ్చరిస్తున్నారు. ఒక విధంగా వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలంటూ ఈసీ ఆదేశాలకు తెలుగుదేశం పార్టీ వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులే కారణమని చెబుతున్నారు. ఇక పేదల ఇబ్బందులు పడతారు, 3 నెలలు పింఛన్లు అందకపోతే మందులు, ఇతర నిత్యావసరాల కొనుగోలుకు వారి వద్ద డబ్బులు ఉండవు అంటూ మీడియా సమావేశంలో కేసినేని చెప్పారు. అయితే పింఛన్ల పంపిణీ నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించలేదు. ఆ పంపిణీ నుంచి వాలంటీర్లను మాత్రమే దూరం పెట్టింది. అలాగే పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల్లో వీటిని ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని విస్పష్టంగా పేర్కొంది. ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు వాలంటీర్లను మాత్రమే నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఆదేశాలకు కేసినేని నాని వక్రభాష్యం చెప్తున్నారు. కేసినేని నాని చెప్పిన దాని ప్రకారం జగన్ పింఛన్లు నిలిపివేయాలని లేదా పంపిణీలో మరిన్ని ఇబ్బందులు సృష్టించాలని అధికారులను ఆదేశించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్కు అలా ఆదేశాలిచ్చే అధికారాలు లేవు. అయినా అధికారుల్లో తనకు తొత్తులుగా ఉన్నవారి ద్వారా ఇటువంటి ఆదేశాలు అమలయ్యేలా ఏమైనా కుట్రలకు తెరతీశారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా కేసినేని మాటలు ఉన్నాయి. పింఛన్లు సక్రమంగా అందకుండా అవరోధాలు సృష్టించడం ద్వారా వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగుందని, కుట్రపూరితంగా ప్రతిపక్షాలు వాలంటీర్లపై ఆరోపణలు, ఫిర్యాదులు గుప్పించి ఆ వ్యవస్థను స్తంభింపచేసి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశారని జనం అనుకునేలా చెయ్యాలన్న లక్ష్యంతో జగన్ కుట్రలు చేస్తున్నారా అన్న అనుమానాలకు తావిచ్చేలా కేసినేని నాని మాటలు ఉన్నాయన్న విమర్శలు అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కేసినేని తన వ్యాఖ్యల ద్వారా జగన్ ప్లాన్ను బయట పెట్టేసినట్లయిందని వైసీపీ వర్గాలు సైతం నానిపై గుర్రుగా ఉన్నాయి. మొత్తం మీద వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందవంటూ కేసినేని చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా జగన్ సర్కార్ ఎత్తుగడను దెబ్బతీశాయని పరిశీలకులు అంటున్నారు. ఈ విషయమే ఇప్పుడు తెలుగుదేశం సీరియస్గా సీఎస్కు ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం ద్వారా ఈ విషయాన్ని పబ్లిక్ చేశాయని, ఇప్పుడు ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని అర్హులందరికీ పింఛన్లు నేరుగా ఎల్లవద్దనే అందించాలంటూ ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.